శ్రీ మహాగణాధిపతయ నమః. మన గత వీడియోస్లో శని వక్ర ప్రభావం వల్ల ఒక 6 రాశుల వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధలు వస్తాయని చెప్పాము. అయితే ఈ 6 రాశుల వాళ్ళలో ముఖ్యంగా ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో ఉన్న ఈ 40 రోజుల పాటు శని అవయోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినా శనిచ్చేటువంటి దుష్ఫలితాలని ఆపి గురుగ్రహం అనేటువంటిది రివర్స్లో శుభ ఫలితాలు ఇవ్వటం, వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వటం, మంచి అవకాశాలు కల్పించటం, జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటి పరిస్థితికి గురుగ్రహం ఈ 40 రోజుల్లోనూ ఉండబోతోంది. కారణం ఏమిటంటే గురుడు తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అక్కడ ఏమవుతుందంటే గత కొద్ది కాలంగా గురువు స్వతంత్రించి ఫలితాలు ఇవ్వడానికి వీలు లేకుండా గురుమోఢ్యమి కానీ పాపగ్రహాలతో కలిసి ఉండటం కానీ ఇట్లా అనేక రకాలైన కాంబినేషన్స్లో ఉండటం వల్ల గురుడు స్వతంత్రించి యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ నేను చెప్పిన ఈ 6 రాశుల వాళ్ళు మరి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారని చెప్పాం. దానికి పరిహారాలు కూడా మన ఛానల్లో చెప్పాం, అవి చేసుకోండి. అయితే వాళ్ళలో ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగాల్సిన ప్లేస్లో ఈ 40 రోజులు మంచి రాజయోగం పట్టబోతోంది. కారణం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. గురుబలం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా యోగిస్తుంది అని అంటే, ఒక సుబ్బారావు అనే వ్యక్తి అతని వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతనికి ఏలినాటి శని జరుగుతోంది. దీనితో పాటుగా అతని జన్మ జాతక చక్రంలో శని నీచిబట్టున్నాడు. నీచిబట్టిన శని మహారదశ ఏలినాటి శని ఒక్కసారి అతనికి వచ్చింది అనుకుందాం. అతనికి వస్తే అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళకి అష్టమ శని, ఇంకొకళ్ళకి అర్ధాష్టమ శని, రాహుమార్దశ ఇట్లా పాపగ్రహ దశాంతర దశలు కుటుంబంలో 4గురికి 5గురికి జరుగుతూ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ టైంలో అత్యంత దయనీయమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఆర్థికంగా బాగా చితికిపోతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తారు. వాళ్ళ జాతక ప్రభావం రీత్యా కొంతమంది ఉద్యోగస్తులు అయితే సస్పెండ్ అవుతారు, కొంతమంది వ్యాపారస్తులు అయితే దివాలా తీస్తారు. అటువంటి పరిస్థితులు ఉంటే దాన్నన్నింటినీ కూడా ఒక్క గురుబలం చాలా సునాయాసంగా ఆపి వాళ్ళని మంచి స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ 40 రోజులు ఈ 5 రాశుల వాళ్ళకి ఎలాగూ గురుబలం పుష్కలంగా ఉంటుంది. గురుడు స్వతంత్రించి రాజయోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ 40 రోజుల్ని సద్వినియోగం పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ 40 రోజుల్లో గురుడు పరిపూర్తిగా రాజయోగం ఇవ్వడానికి, గురు బలం మరింత పెంచుకోవటానికి కొన్ని పరిహారాలు, కొన్ని ప్రక్రియలు చెప్తాను. అవి చేసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళు ఈ 40 రోజుల్లో మీరు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుని చేయకుండా ఆగిపోవటం, అలాగే ఎందుకులే ఈ టైం బాగాలేదు, ఈ టైం బాగోనప్పుడు నేను చేసి ఇబ్బందులు పడున్నాను, మళ్ళీ ఇంకో కొత్త ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతాను, ఇట్లా భయపడేటువంటి వాళ్ళు, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళు, ఇట్లాగా అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే లేనిపోయింది ఇక్కడ అనవసరంగా ఎక్కువగా డబ్బు పెడితే నష్టపోతాం, డబ్బులు కనుక తొందరగా తిరిగి రాకపోతే ఇబ్బందులు పడతాం అనుకునేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5 రాశుల వాళ్ళు ఇట్లాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 40 రోజులు కళ్ళు మూసుకుని ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే ఈ 5 రాశుల్లో ఏ రాశి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ జరగబోతోంది అది కూడా చెప్తాను. ఆ తర్వాత గురుబలం పెంచుకునే విధానాలు చెప్తాను, ప్రక్రియలు చెప్తాను. ధనురాశి వీళ్ళకి ఈ ఏలినాటి శని అయిపోయినప్పటికీ అర్ధాష్టమ శని జరుగుతోంది. అందున వక్రించిన అర్ధాష్టమ శని సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే గతంలో చాలా కాలంగా చెప్తూ వస్తున్నాం ప్రతి వీడియోలో, గమనించండి. బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఫైన్. అర్ధాష్టమ శని అయినా కూడా రాజయోగం ఇస్తుంది, మంచి స్థితికి తీసుకెళ్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, మీరు అనుకున్నటువంటి గృహ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు, ధనురాశి స్త్రీలకైతే వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ టైంలో వీళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది, డబ్బులకి లోటు లేకుండా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గతంలో కొంత ఇబ్బంది పడుంటే, ఈ నేను చెప్పిన అంశాల్లో ఇబ్బంది పడుంటే ఈ 40 రోజులు దానికి పూర్తి ఇబ్బందులు లేకుండా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు గురువు ఇవ్వడం వల్ల మీకు నేను చెప్పినటువంటి అన్ని శుభ ఫలితాలు మీకు లోటు లేకుండా ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి. అయితే ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటంటే గురుబలం పెంచుకోవడానికి ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించాలి. గడ్డాలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, తెల్లగడ్డం, నల్లగడ్డం, రంగురంగుల గడ్డాలు పెట్టుకుని, పిచ్చిపూసలు ఎన్నో రకాల వేషాలు వేసేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కారు. గురువు అంటే దత్తాత్రేయ స్వామి వారు గురువు.
శివుడు ఆది గురువు, వాళ్ళని ఆశ్రయించండి. సద్గురువులని మాత్రమే ఆశ్రయించండి. రాఘవేంద్ర స్వామి వారు గురువు. వాళ్ళ అనుగ్రహం సంపాదించుకోవటానికి దత్త దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని సందర్శించండి. ఇట్లా మీరు చేసుకుంటే ఈ 40 డేస్ లోపల ఏ పని సంకల్పించుకున్నా 12 రాసుల వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు బాగుంటాయి. గురుడు బాగా ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాగే మీ ఈ 5 రాసుల వాళ్ళకైతే డెఫినెట్గా పూర్తవుతాయి. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. వీటితో పాటుగా మనం ఛానల్లో గురుబలం పెంచుకోవడానికి చాలా వీడియోస్లో చాలా మార్గాలు చెప్పాం. వాటిని ప్రయత్నం చేయండి. ఉదాహరణ చెప్పాలంటే ఒక పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవటం కానీ, పసుపు రంగు దుస్తులు ధరించటం కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ వైష్ణవ దేవాలయాల్లో కానీ మీరు పట్టు పైతాంబరాలు పసుపు రంగు వస్త్రాలు సమర్పించటం కానీ, వీటిలో ఏది చేసినా సరే మీకు గురుబలం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురు నింద మానండి. ఒకవేళ దుర్మార్గుడైన గురుడు గడ్డాల మీసాలు పెంచుకుని ప్రజలను మోసం చేశాడు అనుకుందాం, వాడిని తిట్టడం మానండి. వాడి పాపం మీకు తగులుకోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. గురు నింద మానేయండి. వాడి సద్గురువో దుష్ట గురువో వాడిని తిట్టడం మానేయండి. కుదిరితే నేను చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారిని కానీ సంపూర్ణంగా ఆశ్రయించి సంపూర్ణ శుభ ఫలితాలు పొందండి. స్వస్తి.